నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. హైదరాబాద్లోని బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర ప్రాంగణం ప్రముఖ జాతీయ సదస్సుకు వేదిక అయింది. భారతదేశ కాలాతీత జ్ఞానం శాంతి పురోగతి మార్గాలపై బ్రహ్మకుమారిస్ జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా భారతదేశం మార్గదర్శనం చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, రాజయోగిని సంతోష్ దీదీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. आज के समय में भारत की शाश्वत ज्ञान परंपरा अत्यंत उपयोगी है। हजारों वर्षों से हमारी सभ्यता ने उन सिद्धांतों को अपनाया है जो सत्य, न्याय, करुणा, आत्म अनुशासन और प्रकृति के साथ सामंजस्य पर आधारित है। इन मूल्यों ने हमारी समाज को सही दिशा दी है और ये मूल्य वर्तमान चुनौतियों का सामना करने में हम लोगों को शक्ति और प्रेरणा देती है। भारत की आध्यात्मिक विरासत विश्व की मानसिक, नैतिक और पर्यावरण संबंधी समस्याओं का समाधान प्रदान करती है। आधुनिकता और आध्यात्मिकता का संगम हमारी सभ्यता की सबसे बड़ी शक्ति है। वसुधैव कुटुंबकम का भाव पूरी दुनिया को एक परिवार मानने की सोच आज वैश्विक शांति की सबसे बड़ी आवश्यकता है। इस विशेष अवसर पर मैं ब्रह्मा कुमारी संगठन की सराहना करती हूँ। आपके मूल्ययुक्त ज्ञान, योग, सेवा और समर्पण का भाव भारत की श्रेष्ठतम परंपराओं को प्रतिबिंबित करते हैं। आज आपके उज्जवल भविष्य के लिए शुभकामनाएं देती हूँ। बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। जय हिंद, जय भारत, ओम शांति। భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణాన్ని అధికారులు రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా తొలి రోజు ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకొక అవతారం చొప్పున 9 రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారు మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మత్స్య రూపధారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారాన్ని పూజించడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయని ప్రతీతి. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవ జియ్యంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను గోష్ఠీగానం చేశారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
టెంపుల్ సిటీ తిరుపతి రూపురేఖలు మారనున్నాయి. తిరుపతిలో భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేకించి ఒక టౌన్షిప్ నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. మరోవైపు తిరుపతిలోనే మరో అంతర్జాతీయ టౌన్షిప్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. మరి ఇవి రెండూ కార్యరూపం దాల్చితే భక్తులకు సౌకర్యంగా ఉండడమే కాదు, తిరుపతి పట్టణం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పురోగమిస్తోంది. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం మొన్న 16ని జరిగింది. 30 నుంచి జరిగే వైకుంఠ ద్వార దర్శనాలపై సమీక్షతో పాటు పాలనాపరమైన అనేక అంశాలను చర్చించారు. తీతిదే పాలక మండలి చర్చించి నిర్ణయించిన వాటిలో ఒకటి తిరుపతిలో టౌన్షిప్ నిర్మాణం అంశం. తిరుపతిలో 20 ఎకరాల్లో భక్తుల కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకించి ప్రణాళిక రూపొందించేందుకు ఒక ఆర్కిటెక్ట్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే దీన్ని మించిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా ఆమోదించింది. తిరుమల తిరుపతి దేవస్థానం, తీతిదే రాష్ట్ర పర్యాటక శాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు డెల్టా టౌన్షిప్ సంస్థ ప్రకటించింది. తిరుపతిలో వసుదైక కుటుంబ అంతర్జాతీయ టౌన్షిప్ పేరుతో ఈ కొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. 1400 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. మొత్తం స్థూల అభివృద్ధి విలువతో కలిపి సుమారు 35,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు డెల్టా టౌన్షిప్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టౌన్షిప్ లో హిందూ మతంపై అతిపెద్ద లివింగ్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్దది, మొట్టమొదటిది అయిన జీవన ప్రదర్శనగా చెబుతున్నారు. హిందూ మతానికి సంబంధించి 5,000 ఏళ్ల చరిత్రను అక్కడ నిక్షిప్తం చేయాలని, ఆ మేరకు టౌన్షిప్ ను అతి సుందరంగా తీర్చిదిద్దాలని ఆ సంస్థ అభిలాషిస్తోంది. డిజైన్ ఫ్యూచరిస్ట్ డెల్టా టౌన్షిప్ సంస్థాపకులు జిమ్మీ మిస్త్రీ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం వివరాలు, ప్రాజెక్టు ప్రత్యేకతలను డెల్టా టౌన్షిప్స్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ మతానికి సంబంధించిన విభిన్న జ్ఞాన పరంపరలు, సాంప్రదాయాలు, ఆచారాలను దేశవ్యాప్తంగా ఏకీకృతం చేయడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. దీని ద్వారా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందులో స్థానికులకే 80% మేర ఉద్యోగాలు కేటాయించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర పర్యాటక శాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. 300 ఎకరాల్లో లివింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక్కొక్కటి 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 25 పెవిలియన్లు ఉంటాయి. సింధులోయ నాగరికత నుంచి ఆధునిక హిందూ తత్వ చింతన వరకు భారత నాగరికతను ఇవి ప్రతిబింబిస్తాయి. వేద విజ్ఞాన వ్యవస్థలో శాస్త్రీయ కళలు, ఆలయ నిర్మాణ శిల్పం, ఆచారాలు, ప్రాంతీయ సంప్రదాయాలు వంటివి ప్రదర్శనలో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పెవిలియన్ల రూపకల్పనలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. లివింగ్ ఎగ్జిబిషన్ తో పాటు విలాసవంతమైన నివాసాలు, ప్రైవేటు విల్లాలు అభివృద్ధి చేయనున్నారు. తిరుపతిలో ఏర్పాటు కాబోయే ఈ టౌన్షిప్ 600కు పైగా గదులతో 5 స్టార్ రిసార్ట్స్ ను నిర్మించాలని భావిస్తున్నారు. అలాగే ఈ టౌన్షిప్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలు అందుబాటులోకి రానున్నాయని డెల్టా టౌన్షిప్స్ సంస్థ ప్రకటించింది. నిజంగా ఇదంతా కార్యరూపం దాల్చితే టెంపుల్ సిటీ తిరుపతి రూపురేఖలు మారడం ఖాయమని చెబుతున్నారు.
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున విశేష పూజల అనంతరం గోదాదేవి విరిచిత పాశురాల్ని స్వామివారికి నివేదించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. వాడపల్లిలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వేలాదిగా భక్తజనం పోటెత్తారు. 7 శనివారాల వ్రతం పూర్తి చేసుకున్న భక్తులు క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, శ్రీ వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మి హోమం నిర్వహించిన అనంతరం మంగళహారతి సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో గోవిందనామం మారుమ్రోగింది. కడప జిల్లా వెంపల్లెలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ధనుర్మాస తొలి శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వరుడు యోగ నరసింహస్వామి అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రధాన అర్చకులు హరిప్రవీణ్ నేతృత్వంలో శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారికి ప్రాతకాల ఆరాధన అనంతరం సహస్ర నామార్చన, ధూపదీప నైవేద్యం, నక్షత్ర హారతి, కుంభహారతి, రథహారతి సమర్పించారు. కార్యక్రమంలో భక్తులతో పాటు పాలక మండలి చైర్మన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా వెంపలలోని పురాతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు సాత్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. నక్షత్ర, రథ, కుంభ హారతులతో పాటు మహామంగళ హారతి సమర్పించారు. అనంతరం అమ్మవారిని కల్పవృక్ష పత్రాలతో అలంకరించారు. పల్లకిలో అధిష్ఠింపచేసి పల్లకి సేవ నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. చీమకుర్తిలోని శ్రీకృష్ణుని మందిరం నుండి సుమారు 516 మంది మహిళలు కలశాలతో శ్రీ హరిహర క్షేత్రం వరకు ఊరేగింపుగా చేరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అర్చకులు టీటీదే వేద పండితుల ఆధ్వర్యంలో ప్రాతకాలంలో ధనుర్మాస వ్రత వేడుకలు, విశేష పూజలు, మహాసుదర్శన యాగం, ధన్వాంతరి హోమం, శ్రీ లక్ష్మీ నరసింహ యాగం, ఉప కలశారాధన, ప్రధాన కలశారాధన చేశారు. అనంతరం సహస్ర కలశాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తికి చెందిన మహిళా భక్తులు, గోవింద మాలధారులు, సర్వదీక్ష మాలాధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాల పారాయణం వైభవంగా జరుగుతూ ఉంటుంది. చింతల్ పద్మానగర్ ఫేజ్ 1లో ఉన్న శ్రీ కళ్యాణ తిరుపతి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిపూర్వకంగా జరుగుతున్నాయి. పాశురాల పారాయణం చేయడంతో పాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి స్వామివారికి నక్షత్ర హారతినిస్తున్నారు. ప్రతిరోజు అనేక మంది భక్తులు ఈ పారాయణంలో పాల్గొని హారతినిచ్చి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని రంగురంగుల దీపాలతో అందంగా అలంకరించారు. మేడారం జాతరకు వెళ్లే ముందు భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్నానం చేయడం కోసం 600 షవర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 200 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకున్న భక్తులు అనంతరం మేడారం వెళ్తారు. బాపట్ల జిల్లా వేటపాలెంలోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఈ ఆలయంలో 691 ఏళ్ల నాటి అరుదైన కంచుగంట ఉంది. దీని బరువు 40 కిలోలు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి మోగిస్తే 150 మీటర్ల మేర శబ్దం వినిపిస్తుంది. చోళరాజుల కాలంలో నిర్మితమైనట్టు తెలియజేసే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే రహదారి మట్టానికి 10 అడుగుల లోతులో స్వామివారి మూలమూర్తి ఉండడం. ఈ గంట నుంచి ఓంకార ధ్వనులతో వినిపించే స్వరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.